సార్ నమస్తే సార్, నేను సాయి గణేశ్వర డాడీని. ఇక్కడ హైదరాబాద్ నుంచి 7th క్లాస్ నుంచి అక్కడ పంపించాం విజయవాడ మ్యాథ్మెన్ స్కూల్కి. ఇప్పుడైతే మంచి ఇంప్రూవ్ మంచిగానే చదువుతున్నాడు. నమస్తే సార్, నా పేరు శ్రీకాంత్. మా తమ్ముడు పర్ఫార్మెన్స్లో కానీ చదవడంలో కానీ చాలా మార్పులు వచ్చాయి. మన మ్యాథ్మెటిక్స్ స్కూల్ జాయిన్ చేయించినప్పటి నుంచి బిహేవియర్ అనేది చాలా చేంజ్ అయింది. అప్పుడు కొంచెం ఏదైనా చెప్తే వినకోకుండా మొబైల్స్ ఎక్కువ యూజ్ చేసేవాడు. సో ఇక్కడ చేరిన తర్వాత నుంచి బిహేవియర్ చాలా చేంజ్ అయింది. నేబర్స్తో మాట్లాడడం కానీ తన ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఏదో కొత్తగా డైలీ టాస్క్ ప్రోగ్రామ్ చేశారంట. అందులో పేరెంట్స్కి డైలీ గుడ్ మార్నింగ్ చెప్పడం లాంటివి, ఇది ఫ్రీ ఫీడింగ్ కానీ అంటే డోంట్ టచ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేది కాన్సెప్ట్ అదైతే ఎక్సలెంట్గా ఉంది. సో మా అబ్బాయి ఏంటంటే మొబైల్ టచ్ చేయట్లేదు, టీవీని అవాయిడ్ చేస్తున్నాడు చాలా వరకు. మేము అందరం కలిసి ఉన్నప్పుడు మాత్రమే టీవీ చూడడం కానీ మొబైల్ అనేది వాడుకోకుండా బాగా ఇది చాలా హెల్ప్ అయ్యింది. దీనివల్ల ఏంటంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో ఎక్స్ట్రా లెర్నింగ్ అనేది స్టడీ చేయడం అనేది చూస్తున్నాడు. మొబైల్ అనేది టచ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు నావల్స్ బాగా రాశాడు. ఇది 70 నావల్స్ దాకా కంప్లీట్ చేశాడు. ఇందులో ప్రైజెస్ కూడా ఇయర్ వచ్చేసి 7 ప్రైజెస్ దాకా అచీవ్ చేశాడు. సో స్టడీస్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. నేబర్స్తో బిహేవియర్ చాలా బాగుంది. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఎగ్జామ్స్లో కనుక పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగా చేస్తున్నాడు. నేను పర్సనల్గా ఏంటంటే ముందున్న స్కూల్కు ఇక్కడ కంపేర్ చేస్తే అక్కడ కమ్యూనికేషన్ పెద్దగా సరిగ్గా ఉండేది కాదు. బిహేవియర్ అనేది కొంచెం సరిగ్గా అనిపించేది కాదు. ఇక్కడ స్కూల్లో చేర్పించినప్పటి నుంచి పర్ఫార్మెన్స్ బాగుంది, మైండ్ మెచ్యూరిటీ బాగుంది, స్టడీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ థాట్స్, వే ఆఫ్ థింకింగ్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ దెన్ ఇంకోటి మ్యాథ్మెటిక్స్ స్కూల్లో ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్గా ఉన్నారండి. తమ్ముడు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఆ సబ్జెక్ట్ గురించి బాగా అర్థం చేసుకుంటున్నాడు. మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది చాలా బాగా తీసుకుంటున్నాడు. ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అతనికి మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఇది చాలా హెల్ప్ అవుతుంది మైండ్ ఇంప్రూవ్మెంట్ కోసము. అండ్ ఫైనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ 10 పాయింట్స్ అని చెప్పారు, అది ఎక్సలెంట్గా ఉందండి. అండ్ దెన్ ఇంకొకటి ఫైనల్లీ ఐఎమ్ గివింగ్ థ్యాంక్ యూ టు మ్యాథ్మెటిక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్.